వేరే దాంట్లో ఎందుకు ఉంటాయి కానీ దాన్ని సామరస్యంగా కూర్చొని ఎక్కడన్నా మనం వర్క్ చేసి కలెక్టివ్ గా కొన్ని అటువంటి ఏమన్నా ఫాల్స్ కేసెస్ ఏమైనా పెట్టేటి ఉంటే కూడా దాని మీద వర్క్ చేయాలని కొంచెం నాకు మెసేజెస్ వచ్చినాయి. దాని మీద చేద్దాం. ఈ లోపల ఒక 30 సెకండ్స్ పల్లవి ఒక పల్లవి అక్క పాడే ముందు ఒక 30 సెకండ్లు ఇంత ముందు రఘు చెప్పిండు కదా మాదాసి కురువా అని చెప్పి అంటే సమస్య కూడా లేవనెత్తిండు. సరే అవన్నీ డీప్ గా కాకుండా దాని ప్రతినిధి ఒకరు ఇక్కడ మా తెలంగాణ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నుంచి ఉన్నాడు అన్న ఒక 30 సెకండ్సే. ఓకే సరే అయితే ఒక్క నిమిషం పాట అయిపోయిన తర్వాత పల్లవే ఇది 16లో మహిళలు గుంజుకుంటే తప్పియ్యారు కదా. ఈ 16లో మేము ధర్మయుద్ధం అన్న ఆధ్వర్యంలో జరిగినటువంటి సభలో పాడినటువంటిది రచన మిత్ర. మనమెంతో మనకంతా పిలుపులోన సమత కలిమిలేములు మాచా కావాలి ఒక కొలత. మనమెంతో మనకంతా పిలుపులోన సమత కలిమిలేములు మార్చా కావాలి ఒక కొలత. కలిమిలేములు మార్చా కావాలి ఒక కొలత. దండోరేసి చాటాలి మాదిగ మహజనులారా. దండోరేసి చాటాలి మాదిగ మహజనులారా. మన హక్కుల దండే గట్టాలి సామాజిక న్యాయం దక్కాలి. మనమెంతో మనకంతా పిలుపులోన సమత కలిమిలేములు మార్చా కావాలి ఒక కొలత. కలిమిలేములు మార్చా కావాలి ఒక కొలత. కావాలి ఒక కొలత. మనమెంతో మనకంతా పిలుపులోనే ఘనత. మనమెంతో మనకంతా పిలుపులోనే ఘనత. కలిమిలేములు మార్చా కదలాలి మన జనత. కలిమిలేములు మార్చా కదలాలి మన జనత. కలిమిలేములు మార్చా కదలాలి మన జనత. కదలాలి మన జనత. కదలాలి మన జనత. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. ఈ సమావేశంకి వచ్చినాక శంకర్ కావచ్చు, మా వెంకట్, అంజీ, సందీప్ అందరితో మాట్లాడలేకపోయినా సారీ ఇగో మాట్లాడన్నా అన్న. ఇవాళ ఈ కార్యక్రమం పెట్టినటువంటి పెద్దలందరికీ అండ్ హాజరవుతున్న వారందరికీ కూడా ఈ సాయంకాలపు నమస్మాంజలు. నేను మాట్లాడుతున్నది మనం ఏదైతే ఇదంతా పోరాటాలు చేస్తున్నామో ఇది ఒక్క రాజ్యాంగంలో ఒక్క ఆర్టికల్ చుట్టూ తిరుగుతుంది. పెద్దలకు కూడా తెలుసు, జడ్జ్ చంద్రకుమార్ సార్కు పెద్దలందరికీ కూడా తెలుసు. ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 12 స్టేట్ను నిర్వచిస్తుంది. దాని పరిధి అనేది కుచించుకుపోతుంది. ఫలాలన్నీ అక్కడే ఉన్నాయి. దాని పరిధి తగ్గిపోతే మన ఈ పోరాటాల ఫలితాలు కూడా తగ్గిపోతాయన్న. మన అందరం కూడా ఫోకస్ చేయాల్సిన అంశం ఆర్టికల్ 12 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్న. థ్యాంక్ యూ అన్న. దీని మీద చాలా పెద్ద అంశం అన్న. ఇవన్నీ కూడా దాని చుట్టే తిరుగుతున్నాయి అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వినోద్ భాయ్. మా మొదటి మాట్లాడిన సార్ ఆఖరికి నాకు లిస్టు పెట్టిండు చేతుల ఇది చదువు అని చెప్పి. కానీ ఇలా 50 పేర్లకు పైన ఉన్నాయి. అన్ని ఏవి చూసినా అన్ని ఒకటే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఉన్నాయి.